హాయ్ అన్న, అందరికి నమస్తే. నేను మీ రైతు తమ్ముడిని నాగార్జున. మళ్ళీ ఈరోజు నేను యమునూరు తిరునాళ్ళ పోతుంటే మరి దారిలో కడగల పండ్లు కనపడ్డాయన్న. కడగల పండ్లు అయితే చాలా బాగున్నాయి. మరి సైజు బట్టి అమ్మడం అయితే జరుగుతుంది. సైజు బట్టి ఉంటుంది. మరి ఒక్కొక్క కాయ వచ్చేసి 10 నుంచి ఉంటుంది, 10 నుంచి 25 రూపాయల దాకా ఉంటుంది. రండి, వచ్చి కొనుక్కోండి అన్న. మరి మీరు డబ్బులు సంపాదించాలనుకుంటే సింపుల్ తెల్లుతో మనం చేసుకుంటూ పోవచ్చు. వ్యాపారస్తులు చాలామంది మరి కడగల పండ్లు ఎక్కడ చూసి అమ్ముతూ ఉంటారు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి మీరు వాళ్ళని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నెంబర్ కాంటాక్ట్ పెడతాను. మీరు దాన్ని బట్టి మీరు ప్రాసెస్లోకి వెళ్ళండి. మరి మంచి తక్కువ ధరకే ఎక్కువ లాభం వస్తున్నాయి. మరి ఇక రైతు పని అంటే వాళ్ళకు చేసే కష్టానికి సరైన గిట్టుబాటు కూడా లేదు. మరి సరైన గిట్టుబాటు రావాలి అని వాళ్ళు రోడ్డు పక్కన పోసుకుంటున్నారు. అందరూ చూస్తూ వెళ్తున్నారు, తింటున్నారు, వెళ్తున్నారు. అందుకే మరి ఒకసారి పండ్లు చూడండి మరి ఎలా ఉన్నాయో. మరి కడగల పండ్లు చాలా 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 బాగున్నాయి, తాజా ఉన్నాయి అసలు. ఇవి చిన్న సైజు, ఇవి మీడియం, అవి పెద్ద సైజు. పండ్లు చాలా చాలా బాగున్నాయి అసలు. చిన్న సైజు వచ్చేసి 10 రూపాయలు, పెద్ద సైజు వచ్చేసి అంటే మీడియం వచ్చేసి 20, ఇంకా పెద్ద మీడియం వచ్చేసి 25 రూపాయలు. సూపర్ ఉన్నాయి. వచ్చి రండి, కొనండి. మీరు సంతోషంగా వ్యాపారం చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి. మరిగా మీ రైతు తమ్మునికి మంచిగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను, వాళ్ళ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి. మన యమునూరు దగ్గరలోనే మీరు వచ్చి కొనుక్కోండి, వ్యాపారం చేసుకోండి. చాలా బాగుంటుంది, మంచి లాభంతోనే పొందొచ్చు. మరి ఇక్కడ పోసారు కానీ వాళ్ళకి ఏం ధర లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళకి ఎంతో కొంతైనా నేను సాయం చేద్దామని నేను వచ్చాను. నా సెల్ఫ్గా నేను సాయం చేస్తున్నాను. ఎవరన్నా వచ్చి కొని వాళ్ళకి లాభం వస్తుందని చాలా పనులు చాలా విధాలుగా పక్కకు పోయడం అనేది కూడా జరిగింది. ఇవి మొత్తం కుదిరిపోయినాయి. అక్కడ పంట ఉంది. నేను అన్నని అడిగా ఇంటర్వ్యూ ఇస్తావన్నా అని. లేదు, నేను ఇంటర్వ్యూ ఇవ్వలేను, నేను మా అబ్బాయి మాట్లాడతాడు, మా అబ్బాయి నెంబర్ తీసుకొని మీరు కాంటాక్ట్ అవ్వండి, ఒకరోజు వచ్చి మాట్లాడమని చెప్పారు. ఇక నాకు కొంచెం పనులు ఉన్నాయి, తర్వాత ఒకరోజు చూసుకొని ఇలా వచ్చి ఖచ్చితంగా తీస్తానన్నా చెప్తాను. మరి ఇక పనులు చాలా బాగున్నాయి, తాజాగా ఉన్నాయి. వచ్చి కొనండి. మరిగా మీరు చేసుకోండి. అంతగా అప్పుడుగా ఇలా సాయం చేస్తున్నందుకు అన్న నాకు ఒక ఒప్పు కోసి ఇవ్వడం జరిగింది. మరి పండు ఎలా ఉందో తిని చూద్దాం. తీయగా ఉంది పండు. రండి, కొనుక్కోండి, వ్యాపారం చేసుకోండి తక్కువ ధరకే. ఎవరైనా వచ్చి కాంటాక్ట్ పెడతాను, మీరు కాంటాక్ట్ అవ్వండి, కొనుక్కోండి. బాయ్ నా.